ఎంతో మంది ఇలా కొట్టబడుతున్నారు, శ్రమల చేత కొట్టబడుతున్నారు, నెట్టబడుతున్నారు, వేదనల చేత, నిందల చేత, అవమానముల చేత, అపహాస్యము చేత కృంగుదలకు లోనైపోయిన వారు ఎందరో కనబడుతూ ఉన్నారు. అయితే వారందరికీ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అని అంటే, ఈ లోకము నిన్ను దాచలేదు, ఈ లోకము దాని నుండి నీకు విశ్రాంతి కలుగ చేయలేదు. కానీ యేసయ్య నీడకు వస్తే గనుక ఆయన పర్ణశాలగా ఉండి, ఆయన బండగా ఉండి, ఆయన నీకేం చేయబోతా ఉన్నాడు అని అంటే నిన్ను లేవనెత్తబోతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన దగ్గర ఆశ్రయం ఉందట్టి వారికి. రోగముల చేత, వ్యాధుల చేత, అప్పులు బాధల చేత కృంగిపోతున్న వారి ఎలా జయించాలో తెలియని పరిస్థితిలో నువ్వు కొట్టుమిట్లాడుతూ ఉన్నప్పుడు, తుఫాను గాలికి ఎలా అయితే తాళలేవో, శ్రమకు తాళలేని వారు అనేక మంది ఉన్నారు. అలా శ్రమకు తాళలేని వారు ఎక్కడ ఉండాలి అంటే క్రీస్తు నీడలో ఉండాలి. ఆ క్రీస్తు నీడ ఏం చేస్తుంది అని అంటే ఆనందభరితులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నీడ ఏం చేస్తుంది చెప్పండి? ఆనందభరితులుగా చేస్తుంది. అందుకని వాక్యం ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, గాలివాన చేత, ఎండ చేత తాళలేక ఉన్న వారందరికీ గొప్ప బండ నీడ ఎవరట? పర్ణశాల నీడ ఎవరట? ఆయనే, ఆయనే. ఆయన నీడలోనే మనకేముంది? సురక్షితం ఉంది. ఆయన నీడలోనే మనకేముందంటే ఆశ్రయము ఉంది.